పవర్ స్టార్ లాంటి హీరోతో ఓ చిన్న కథతో ప్రయోగం, అది కూడా రీమేక్ చిత్రం. పైగా ఆ సినిమా ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ చేసి ఉండడం. ఇలాంటి కథను ఎంచుకోవడానికి ఎన్ని గట్స్ ఉండాలి. కాటమరాయుడు తమిళ చిత్రం వీరం నుంచి వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. పైగా ఆ చిత్రాన్ని తెలుగులో అనేక సార్లు టెలివిజన్ లో ప్రసారం చేశారు. కథగా ఆలోచిస్తే పెద్ద గొప్ప కథేమీ కాదు. పైగా ఆ చిత్రం చూసిన వారందరూ ఈ కథ పవర్ స్టార్ కు ఎలా సరిపోతుందని తలలు పట్టుకున్నారు. తమిళ హీరో అజిత్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు, పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్న కంటెంట్ పైకి ఓ చిన్న జర్కు లేకుండా బండిని దూకించేశాడు పవర్ స్టార్. పోనీ సినిమాకు ఖర్చేమైనా ఉందా అంటే పవర్ స్టార్ రెమ్యునరేషన్ కాకుండా ఈ చిత్రానికైన ఖర్చు కేవలం 30 కోట్లట. దీని వ్యాపారం మాత్రం 100 కోట్లకు పై మాటేనట. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలను తెచ్చిపెట్టే చిత్రం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎలా? అదే మరి, ఓ నటుడి స్టామినాను కొలవడానికి అతని రెమ్యూనరేషన్ లేక ఆ సినిమాకు పెట్టిన ఖర్చు కాక గ్రాఫిక్స్ మాయాజాలమో కొలబద్ద కాదు. ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ మంచి గ్రేస్ తో కూడిన నటన ఆ నటుడికి సొంతం అయి ఉంటే చాలు. ఇవన్నీ పవర్ స్టార్ లో ఉన్నాయి కనుకనే పవర్ స్టార్ పవర్ ఉన్న స్టార్ అయ్యాడు.